నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2026-27 వార్షిక బడ్జెట్ కీలక దశకు నాంది పలికింది. ఈ బడ్జెట్తో సంక్షేమం కొనసాగుతుందా, అభివృద్ధి వేగం పెరుగుతుందా, ఆర్థిక క్రమశిక్షణకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అన్న ప్రశ్నల మధ్య భారీ అంచనాలతో కూడా బడ్జెట్ను సభ ముందుకు తీసుకొచ్చారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. 3 లక్షల కోట్లకు పైగా, చెప్పాలంటే లెక్కల్లో 3,32,205 కోట్ల వార్షిక బడ్జెట్. సో అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. సో భారీ అంచనాలతో రూపొందినటువంటి ఆర్థిక ప్రణాళిక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త దశ చూపించబోతుందని ప్రభుత్వం చెప్తోంది. మహిళలు, రైతులు, పేదలు, కార్మికులు అన్ని వర్గాలను కూడా దృష్టిలో పెట్టుకుని రూపొందించామని ప్రభుత్వం అంటోంది. మరి బడ్జెట్తో భరోసా ఇచ్చామని అధికార పక్షం, అంతా కాకి లెక్కలు, శూన్యహస్తమే అంటూ విపక్షం చెప్పుకుంటున్నటువంటి తరుణంలో అసలు బడ్జెట్లో ఏ రంగాలకు ఎంత ప్రాధాన్యత లభించింది, బడ్జెట్లో ఉన్నటువంటి విశేషాలేంటి, ఈ అంశాల మీద చర్చిద్దాం. మరి కేంద్ర సహకారంతో సంక్షోభం నుంచి కూడా సంక్షేమం వైపు వస్తున్నాం, విధ్వంసం నుంచి వికాసం వైపు వెళ్తున్నాము అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మరి బాబు బ్రాండ్ని పయ్యావుల కేశవ్ చూపించారు అసెంబ్లీలో. మరి రాష్ట్ర ప్రజలు దీనికి సంబంధించి కూడా అంటే వాళ్ళ యొక్క కళలు, ఆకాంక్షలు మరి నెరవేరబోతున్నాయి ఏంటి అనేది కూడా మనం చూద్దాం. సో అంటే వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే కనుక భోగాపురం దానికి సంబంధించి కూడా 97% ఎయిర్పోర్ట్ అవన్నీ కూడా కంప్లీట్ అయినాయి. కర్నూలు తొలి డ్రోన్ సిటీ అదంతా కూడా పనులు జరుగుతున్నాయి. అంటే మొత్తం మీద ఒక 2-3 సంవత్సరాల్లో కూడా అమరావతికి ఒక క్లీన్ స్ట్రక్చర్ కూడా తీసుకొస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. సో మరి వార్షిక బడ్జెట్ ఎంతవరకు అంటే సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉందా, మరి ఏమంటుంది విపక్షం, ఇదంతా కూడా మనం చూద్దాం. సో ఇవాళ మనకి డిబేట్లో జాయిన్ అవుతున్నారు విసనగిరి శ్రీనివాసరావు గారు, జనసేన నాయకులు. శ్రీనివాసరావు గారు నమస్కారం, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. అదేవిధంగా డాక్టర్ జిలాని బాషా గారు, టీడీపీ అధికార ప్రతినిధి. బాషా గారు నమస్కారం, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. సో పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ సీనియర్ నాయకులు. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్కారం. సో అదేవిధంగా సుబ్బారెడ్డి గారు, బీజేపీ కడప జిల్లా అధ్యక్షులు. సుబ్బారెడ్డి గారు నమస్కారం అండి. అందరికీ కూడా వన్స్ అగైన్ వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ముందుగా టీడీపీ అధికార ప్రతినిధి ఉన్నారు, వారితో మాట్లాడతాం. బాషా గారు, కేంద్ర సహకారంతో విధ్వంసం నుండి వికాసం వైపు, సంక్షోభం నుంచి సంక్షేమం వైపుగా మేము వెళ్తున్నాం అని చెప్తున్నారు. మొత్తం మీద 3,32,205 కోట్ల వార్షిక బడ్జెట్తో సో రకరకాల శాఖలకు కూడా కేటాయించడం అంతా జరిగింది. 2-3 సంవత్సరాల్లో మేము ఒక స్ట్రక్చర్ తీసుకొస్తాం అమరావతికి అంటున్నారు. సో ఇదంతా ఏం లేదు, ఇవంతా కాకి లెక్కలని విపక్షం అంటున్న నేపథ్యంలో మీ కామెంట్స్ ఏంటండి? ప్రేక్షకులకు నమస్కారం అండి. అదేవిధంగా ప్యానెల్లో ఉండే వాళ్ళకందరికీ కూడా నమస్కారాలు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి ఇది శుభపర్వం లాంటిది. ఎందుకంటే అత్యంత భారీ బడ్జెట్ 3,32,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను మన ఆర్థిక మంత్రివర్యులు ప్రవేశపెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇది ఆంధ్ర రాష్ట్ర దిశను మార్చే బడ్జెట్ లా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఎందుకంటే మనం చూసాము గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అన్ని బడ్జెట్లు అన్ని కూడా నిరాశజనకంగా ఉండేది. కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో బడ్జెట్ మనం చూస్తే ఒక నూతన ఉత్తేజాన్ని, ఒక నూతన ఉత్సాహాన్ని కలిగజేసే బడ్జెట్ మనం చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి వర్గం అందరూ కూడా సంతృప్తి పరిచే బడ్జెట్ లా ఉంది. ప్రతి ప్రాంతానికి సమన్యాయం జరిగేలా ఈ యొక్క బడ్జెట్ కేటాయింపులు అనేవి ఉన్నాయి. మనం చూసుకున్నాం, ప్రతి ఒక్క వర్గం చూసుకోండి, ప్రతి ఒక్క శాఖ, మనం ఆరోగ్య శాఖ తీసుకున్నా, వ్యవసాయ శాఖ తీసుకున్నా, భారీ కేటాయింపులు మనకు జరిగింది. కాబట్టి సంక్షేమానికి అదే విధంగా అభివృద్ధికి 2 కళ్ళలాగా చూసుకొని ముందుకు తీసుకుని వెళ్ళే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ బడ్జెట్ లెక్కలు మనం కనుక చూసుకోగలిగితే ఈ యొక్క స్పష్టంగా ఏ విధంగా కూటమి ప్రభుత్వము మన ఆంధ్ర రాష్ట్రానికి స్వర్ణాంధ్ర చేయాలి 2047వ సంవత్సరంలో అని చెప్పి ఏ విధంగా కాంక్షలు కందిందో దానికి వెన్నపూసగా ఈ రోజు ఈ యొక్క బడ్జెట్ కేటాయింపులు సరైన రీతిలో ఉన్నాయి. అదే విధంగా మనం చూసుకుంటే రాజధాని కోసము 6,000 కోట్ల రూపాయలు దీంట్లో కేటాయించడం జరిగింది. పోలవరానికి కూడా 105 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ మనం చూసుకుంటే ఒక పక్క ప్రణాళికతో రాష్ట్రానికి ముందుకు తీసుకుని వెళ్ళాలి, అభివృద్ధిలో ముందుకు తీసుకుని వెళ్ళాలి, రాష్ట్ర ప్రగతి వైపు తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యొక్క బడ్జెట్ కేటాయింపులు అనేవి ఉన్నాయి. మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమానికి పెట్టిన పేరు అని చెప్పి చెప్పుకుంటారు. కానీ మనం ఈ రోజు వాస్తవంగా లెక్కలు చూస్తే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తలదన్నే విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వము ఈ యొక్క భారీ కేటాయింపులు చేయడం జరిగింది సంక్షేమానికి. మనం ఒకసారి చూసుకుంటే తల్లికి వందనం కింద మనకు దాదాపు 67 లక్షల మందికి లబ్ధి చేకూర్చే విధంగా ఈ బడ్జెట్ లో కూడా 9,668 కోట్ల రూపాయలు కేటాయించారు. అదే మనం చూసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కేవలము 6,500 కోట్ల రూపాయలు, అదే 42 లక్షల
మందికి లబ్ధి చేకూరేలా ఉంది. కాబట్టి ఈ యొక్క ఒక కుటుంబానికి ఒక ఫ్యామిలీకి ఒక పిల్లగాడిని అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేస్తే, ఈ రోజు ఇంట్లోని ప్రతి ఒక్క పిల్లలకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా మనకు ఈ యొక్క లబ్ధి చేకూరాలని చెప్పి తల్లికి వందనం పేరిట ఇంత భారీ కేటాయింపులు చేయడం జరిగింది. కాబట్టి ఒకసారి మనం చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కాంపోనెంట్స్ కూడా మనం చూసుకుంటే ఖచ్చితంగా అధిక శాతం మనకు ఈ యొక్క కేటాయింపులు అనేవి జరగడం జరిగింది. ఒకసారి మనం క్లుప్తంగా చూస్తే బీసీ సామాజిక వర్గానికి మన బడ్జెట్ లో బీసీ కాంపోనెంట్ 51 వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కేవలం 38 వేల కోట్ల రూపాయలు ఉంది. కాబట్టి ఎస్టీ కాంపోనెంట్ తీసుకున్నా కూడా కూటమి ప్రభుత్వం దాదాపు 9,190 కోట్ల రూపాయలు కేటాయిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కేవలం 6,900 కోట్ల రూపాయలు ఉండేది. అదే విధంగా మైనార్టీలకు కూడా ఈ బడ్జెట్ లో పెద్ద పీటని వేశారు. ఈ మన కూటమి ప్రభుత్వంలో దాదాపు 6,090 కోట్ల రూపాయలు మైనార్టీ కాంపోనెంట్ కు కేటాయిస్తే మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కేవలం 4,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. కాబట్టి ఈ బడ్జెట్ మీరు సంక్షేమం వైపు చూసుకున్నా, అభివృద్ధి వైపు చూసుకున్నా ఖచ్చితంగా ఒక వ్యత్యాసం అనేది కనబడతా ఉంది. బడ్జెటే మనకు ఈ యొక్క రాష్ట్రం యొక్క ప్రగతి వైపు తీసుకుని వెళ్లే దారి లాంటిది. కాబట్టి ఈ బడ్జెట్ యొక్క కేటాయింపులు చూసుకుంటే కూటమి ప్రభుత్వం యొక్క కృత్రిమ లక్ష్యం, అదే విధంగా గట్టి సంకల్పానికి, అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కుటిల బుద్ధికి మనము చూపిస్తుంది. వాళ్ళ యొక్క బడ్జెట్ మన యొక్క బడ్జెట్ మీద కంపేర్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర బడ్జెట్ ఒక నూతన ఉత్తేజాన్ని, ఒక నూతన ఉత్సాహాన్ని ఇస్తా ఉంది. ఏ విధంగా అయితే కూటమి ప్రభుత్వం ప్రజలకు చెప్పిందో అదే విధంగా స్వర్ణాంధ్ర వైపు దూసుకుని వెళ్తున్నాము. అదే విధంగా మత్స్యకారులకు అయితే ఈ బడ్జెట్ ఒక కానుక లాంటిది. 10,000 రూపాయల కానుకను మనము 20,000 రూపాయల సహాయం కోసము పెంచడం జరిగింది. కాబట్టి ఈ బడ్జెట్ కేటాయింపుల ద్వారా మత్స్యకారులకు ఈ ఏడాది ఖచ్చితంగా 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందబోతోంది. కాబట్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్ మనం చూసాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చలో పోతిరెడ్డి పాడు అని చెప్పి పగటి వేషాలు వేశారు. కాబట్టి ఏదో చిత్తశుద్ధి లేదు కూటమి ప్రభుత్వానికి అని చెప్పి వాళ్ళు చెప్పాలనుకున్నారు. కానీ ఈ యొక్క బడ్జెట్ కేటాయింపులు చూస్తే వాళ్ళకు ఖచ్చితంగా ఇది ఒక చెంపపెట్టు లాంటిది. దాదాపు 18,000 కోట్ల రూపాయలు మేజర్ ఇరిగేషన్ కోసం ఈ బడ్జెట్ కేటాయించడం జరిగింది. పోలవరాన్ని కూడా 6,005 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఈ బడ్జెట్ ద్వారా మనకు విశ్లేషిస్తే తెలియస్తుంది ఏమంటే, ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక రివర్స్ టెండరింగ్ పేరిట పోలవరాన్ని నిర్వీర్యం చేయకపోయినంటే, అమరావతిని కుప్పకూల్చకుండా పోయినంటే ఖచ్చితంగా ఈ రెండు కూడా మనకు సంజీవన్ లాంటి పోలవరం కూడా ఈ పార్టీకి పూర్తయ్యేది. అదే విధంగా ప్రజా రాజధాని అమరావతి కూడా పూర్తయ్యేది. కాబట్టి ఎన్ని జరిగినా కూడా పొరపాట్లను అన్నిటి కూడా సరిదిద్దుకుంటూ ఆ యొక్క గాయాన్ని మనము మయమరుస్తూ ఖచ్చితంగా ఇక్కడి నుంచైనా కూడా ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్లాలని చెప్పి ఇంత భారీగా కేటాయింపులు ఇచ్చుకొని ఒక పకడ్బందీగా ప్రణాళికతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. అంతా కూడా ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు. రైట్, జిలాని గారు మాట్లాడదాం. వెంకటేశ్వర రెడ్డి గారు ఏమంటారు? ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన బడ్జెట్ ప్రవేశపెట్టాం అంటున్నారు, ట్రాక్లోకి ఇప్పుడిప్పుడే ఎక్కుతున్నాం అంటున్నారు. బట్ మీరేమో శూన్యహస్తమే కాకి లెక్కలే అంటున్నారు. అదేవిధంగా ముందుగా ప్రైమ్ లైన్ ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయితే. ఇక పెద్దలు టీడీపీ ప్రతినిధి గారు మాట్లాడుతూ బడ్జెట్ మేము అది చేసాం, ఇది చేసాం, అంత పెట్టాం, కేటాయింపులు ఇంత పెట్టాం అంటున్నాడు. ఎవరైనా బడ్జెట్ కేటాయింపులు పెడితే గత బడ్జెట్ ని పోల్చి, గత బడ్జెట్ తోటి ఎన్ని కేటాయింపులు జరిగినాయి, ఎంత యూటిలైజేషన్ జరిగింది, ఎంత అమలు జరిగింది, ఇప్పుడు బడ్జెట్ లో పెంచిన కేటాయింపులు ఏమని చెప్తారు. వాళ్ళు మాటి మాటికి గత ప్రభుత్వం అని వల్లెవేస్తున్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం మాట మీద నిలబడే నిబద్ధత లేదు, మేనిఫెస్టోని అమలు జరిపే కట్టుబాటు తత్వం లేదు, వాళ్ళకి చెప్పే మాటలో నిజాయితీ లేదు. వాళ్ళ విధానం ఎట్లా ఉంటదంటే, మాటల్లో ఊపు, పబ్లిసిటీలో తోపు, అబద్ధాల్లో టాపు, బడ్జెట్ అంతా డూపు. ఇది వాళ్ళ విధానం. ఈ విధానంతో కాకి లెక్కలన్నీ వేసేసి మాట్లాడుతున్నారు. నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని సూటిగా, మీ ద్వారా ప్రతినిధుల్ని ఒక సూటిగా అడుగుతాను. ఈ ప్రభుత్వాన్ని, రైతు విధానానికి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో 60% వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. మనం 60-65%. ఈ 60-65% మీరు కేటాయించిన బడ్జెట్ ఎంత? అందులో మీరు ఈ మద్దతు ధర మీద పెంచిన మద్దతు ధర ఏమైనా పెంచి కేటాయింపులు చేశారా?
శీతల గిడ్డంగులు ఏమన్నా ఏర్పాటు చేశారా? అట్లనే ప్రాసెసింగ్ యూనిట్లు, పంటకు ప్రాసెసింగ్ యూనిట్లు ఏమన్నా ఏర్పాటు చేశారా? క్రాప్ కి ఇన్సూరెన్స్ ఏమన్నా కేటాయింపులు చేశారా? ఈ డీటెయిల్ గా వెళ్తే చాలా ఉంటాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా అనేక బడ్జెట్లు ఆయన చెప్పడం జరిగింది. ఆయన బడ్జెట్ లో కేటాయింపులు కనుక చూస్తే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉండాలి. బడ్జెట్ చెప్పే మాటలు చూస్తే ప్రతిసారి బడ్జెట్ లో అద్భుతాలు సృష్టిస్తున్నాం, అది సృష్టిస్తున్నాం, ఇది సృష్టిస్తున్నాం అంటారు. ఎక్కడికి ముందుకెళ్తున్నాం అంటారు. ఎక్కడికి వెళ్ళామయ్యా అంటే అప్పుల్లో ఉన్నాము. 3 లక్షల కోట్లు సంపద సృష్టిస్తామని చెప్పేసి 3 లక్షల కోట్లు అప్పు చేసాము. అమరావతి పరుగులు తీస్తుందన్నారు, ఇంతవరకు ప్లాట్లు ఇవ్వలేదు. పోలవరం పరుగు పెడుతుందన్నారు, దానికి కేటాయింపులు లేవు. గత బడ్జెట్ లో కేటాయింపులు ఏం చేశారు, అవి ఎంతవరకు యూటిలైజ్ చేశారు, ఇప్పుడు మళ్ళీ కేటాయింపులు ఏమాత్రం అవి సరిపోతాయి అనేది మీరు ఒకసారి గమనించుకోండి. వాళ్ళ అంతరాత్మకే ప్రశ్నించుకోమనండి. ఇక్కడ ఏదో పబ్లిసిటీ స్టంట్ తోటి మేము అది కేటాయించాం, ఇది కేటాయించామని చెప్పేసి మనం ప్రచారం చేసుకున్నంత మాత్రాన ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, కళ్ళకి కనపడకపోతే, చేసింది చూస్తారు తప్పితే మీరు చెప్పిన సొల్లంతా వింటారనుకోవటం పొరపాటు. ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయండి. మీరు చెప్పిన మాటల్ని, ఇచ్చిన మాటల్ని ఇంప్లిమెంట్ చేయండి. నిరుద్యోగ భృతికి ఏం కేటాయింపులు ఏమన్నా చేశారా? ఆడబిడ్డ నిధికి ఏమన్నా కేటాయింపులు చేశారా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి మీరు ఏమన్నా తీసుకురాగలిగారా? ఇక ఈ ఉద్యోగాల కల్పనకు కావచ్చు, ఉద్యోగాల వీటికి కావచ్చు, ఉపాధికి కావచ్చు, ఏమన్నా మీరు బడ్జెట్ లో కేటాయింపులు జరిగినాయా? ఏమి లేవు. ఒక పుస్తకం పట్టుకొని ఫోటోలు దిగేసి దాని మీద ప్రచారం చేసేసి గ్లోబల్ పబ్లిసిటీ చేసి మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ పాడిందే పాట, అదేదో సామెత అంటారు. ఈ పాట పాడటం తప్పితే ఎక్కడికి వెళ్ళాం మనం? మన ఆంధ్రప్రదేశ్ 14లో ఈ కూటమి ప్రభుత్వానికి, విభజన ఆంధ్రప్రదేశ్ 14లో ఈ కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. మధ్యలో మా పరిపాలన 5 ఏళ్లు పోతే ఇప్పటికి 7 ఏళ్ల పరిపాలన వాళ్ళు ఉంది. ఈ 7 ఏళ్ల పరిపాలనలో అసలు వాళ్ళు ఏం చేశారో చెప్పమనండి. ఎంతవరకు వచ్చిందో చెప్పమనండి. విధ్వంసం అని మాట్లాడుతున్నారు. అసలు మీరు అమరావతిలో ఒక్క ఇటుక పేర్చి ఉంటే, ఒక్క ఇటుక శాశ్వత భవనం మీరు కట్టి ఉంటే దాన్ని మేము విధ్వంసం చేశామంటే సరిపోద్ది. మీరు కట్టకనే పోతురి, మీరు కనీసం ప్లాట్లే ఇవ్వకపోతురి, మళ్ళీ మేము దాన్ని కూల్చేసామని చెప్తుంటారు. ఇంత శుద్ధబద్ధాలు ప్రభుత్వ అధినేతలు మాట్లాడొచ్చా? ప్రభుత్వాలు ఒక్క బిల్డింగ్ మీరు కట్టారు, శాశ్వత భవనం ఒక్కటి కట్టారు, దాన్ని మేమేదో విధ్వంసం చేసామనేది ఒక్కటి చెప్పండి. విధ్వంసం చేసే చెప్పండి. ఏమీ ఉండదు. రైట్, వెంకటేశ్వర రెడ్డి గారు తీసుకుందాం, సమాధానం తీసుకుందాం. విజయనగిరి శ్రీనివాసరావు గారు ఏం చెప్తారండి? చాలా అంటే వెంకటేశ్వర రెడ్డి గారు చాలా మాట్లాడారు. సో వ్యవసాయం నుంచి ఎక్కువ ఆదాయం రావాల్సి ఉంది, అదే మా లక్ష్యం అని ప్రభుత్వం చెప్తోంది. దానికోసం మీరు ఏం చేయబోతున్నారు? అదేవిధంగా ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు అడిగినట్టు అమరావతి అంటున్నారు, ఒక ఇటుకైనా పేర్చారా, శాశ్వత భవనం నిర్మించారా? ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళబోతున్నారు? 2 సంవత్సరాల్లో, అంతకుముందు మొత్తం కలిపి 7 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు ప్రజల కోసం అని వాళ్ళ ప్రశ్న. ఏం చెప్తారు సార్? మనం ఏది చేసినా అభివృద్ధి ఇష్టం ఉండదు, అభివృద్ధి చూసినా వాళ్ళకి పులిపోతారు. ఇంకా కూటమి ప్రభుత్వం ఎంత చేసినా వాళ్ళకి దాన్ని విమర్శించడం తప్ప ఇది చేశారని చెప్పి వాళ్ళు చెప్తారు. సార్ మేము చేసింది కూడా చెప్పరు, మేము చేసింది కూడా వాళ్ళు చెప్పుకున్న వైసీపీ నాయకులు ఈరోజు బడ్జెట్ లో ఆర్థిక మంత్రి పైలా కేశవ్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ స్వర్ణాంధ్ర లక్ష్యంతో రూపకల్పన, పెట్టుబడులకు అనుకూలంగా వాతావరణం విధ్వంసం నుంచి ఎకోసం వైపు రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం తీసుకెళ్తే ఈ రోజు దాన్ని కూడా తప్పుపడితే బడ్జెట్ లో 3,32,205 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. అలాగే ఎక్కువ కేటాయించింది మనకి ఎయిర్పోర్ట్ కి సంబంధించి, అలాగే మన విద్యార్థికి సంబంధించి విద్యారంగానికి 13,000-14,000 కోట్లు, పట్టణాభివృద్ధికి 14,500 కోట్లు, పంచాయతీరాజ్కి 23,000 కోట్లు. ఇవన్నీ కూడా అతనికి కనిపించదు, డబ్బులు కావాలి, అతనికి కనిపించట్లేదు. అలాగే పోలవరంకి 6,107 కోట్లు,
కేటాయించినవి ఇవన్నీ కూడా వర్క్ అవుతుంది. మీరు అప్పుడైతే సంవత్సరం ఓపెన్ చేస్తామని చెప్పారు పోలవరాన్ని. మరి వైసీపీ నాయకులు ఎందుకు ఓపెన్ చేయకపోయారు? తొడలు కొట్టాడు అనిల్ యాదవ్, అసెంబ్లీలో తొడలు కొట్టారు ఈ సంవత్సరం ఆ సంవత్సరమే. ఇప్పుడు మేము పూర్తి చేసి మేము చూపెడతాం. పోలవరం కూడా వర్క్లు అవి బిల్డింగ్లు కట్టాం, మరి కలిమెంతపోతే మేమేం చేయలేం. గతంలో ఒక ఇటుకే లేదు మీరు 5 సంవత్సరాలు కూడా ఒక రూపాయి కూడా తేలేదు పోలవరానికి. ఈ రోజు ఆ తర్వాత అమరావతికి రూపాయి తేలేదు. మేము అమరావతికి ఈ రోజు వ్యతిరేకం కాదని చెప్తారు వైసీపీ నాయకులు. ఆ రోజు అమరావతి అక్కడ వద్దని చెప్పింది మీరే. ఈ రోజు అమరావతికి మేము వ్యతిరేకం కాదని సజ్జల రామకృష్ణ చెప్తున్నారు. మరి వెంకటరెడ్డి గారు ఒకటే చెప్పారు, మేము తెచ్చిన అభివృద్ధి ప్రజలకి ఈ రోజు సంక్షేమ పథకాలు కానీ ఏవైతే అనుకుని అన్ని ఇచ్చాము. ఈ రోజు రోడ్లు కానీ కాలువలు కానీ అలాగే ఇండస్ట్రీలు కానీ అలాగే ఇప్పుడు ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ పూర్తి చేస్తారు. సబ్జెక్టు మీరు ఏది చేసినా దాన్ని చేయలేదని చెప్పడం కరెక్ట్ కాదు. మీరు గత 5 సంవత్సరాలు ఏమి చేయలేకపోయారు. మేము వచ్చిన తర్వాత అన్ని పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం అన్నింటిని కూడా బడ్జెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. జలజీవనికి 4,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు, అలాగే ఇచ్చారు. అలాగే పాఠశాల విద్యాశాఖలకి 32,308 కోట్ల రూపాయలు ఇచ్చారు. సమగ్ర శిక్షణ 2,996 కోట్ల రూపాయలు ఇచ్చారు. అలాగే ఉన్నత విద్యకి 2,520 కోట్ల రూపాయలు ఇచ్చారు. డాక్టర్ సీతం భోజనాలకి 2,120 కోట్ల రూపాయలు ఇచ్చారు, కేటాయించారు. అలాగే విద్యార్థి మిత్ర కోసం 654 కోట్లు కేటాయించారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ శ్రీనివాస్ గారు 1,032 కోట్ల కేటాయింపులు ఓకే అండి. కేటాయించిన మీరు తల్లికి 100 పన్నుల విషయంలో కేటాయించారు. ఎన్టీఆర్ భరోసా 27,000 కోట్లు శ్రీనివాసరావు గారు, అలాగే ఆరోగ్య శాఖకి 20,000 కోట్ల రూపాయలు శ్రీనివాసరావు గారు, మరి ఇది శ్రీనివాసరావు గారు 4,000 కోట్ల రూపాయలు కేటాయించారు సార్. ఇప్పుడు కేటాయింపులు ఇవన్నీ కూడా మరి ఒక మాట 3 లక్షల కోట్లు అప్పు చేసి అంటారు. జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మనకు రావాల్సిన బడ్జెట్లన్నీ కూడా కొంగలో తొక్కింది వైసీపీ పార్టీ. మీరు ఇప్పుడు అడగడానికి ఆడడానికి మాటలు సరిపోవండి. వచ్చాక వాదా చేస్తాను తల వంచుతానని చెప్పేసి ఇప్పుడు మోడీ దగ్గర మనం తల వంచి కాలు దగ్గర పడి మా కేసులు చూడండి అని చెప్పింది మీ వైసీపీ నాయకులు. ఆ రోజు ఆయన మాటలు ఒకటి కూడా నీతి నిజాయితీ లేకుండా అక్కడికి వెళ్ళి ఎంపీలు ఏమిటి అక్కడ ఓట్లు అటుపక్కేస్తారు, మాటలు ఏమి చుట్టుపక్క మాట్లాడతారు. మీకు ఒక నీతి నిజాయితీ వైసీపీ నాయకులు లేదు. మీరు కరెక్ట్ గా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి కాపాడుకోవడం ఉన్నారు తప్ప రాష్ట్రం భవిష్యత్తు కోసం రాష్ట్ర సంక్షేమ పథకాల కోసం కాదని చెప్పేసి మేము చెప్తున్నాను సార్. రైట్ అండి, మాట్లాడదాం. రైట్, సుబ్బారెడ్డి గారు మీరేమంటారు? బడ్జెట్తో ఒక భరోసా ఇచ్చారని అనుకోవచ్చా? సో కేంద్ర ప్రభుత్వ సహకారంతో విధ్వంసం నుంచి మేము వికాసం వైపు వెళుతున్నాం అని కూటమి అంటే అసెంబ్లీలో చెప్పకనే చెప్పారు. బట్ ఆ కేటాయింపులన్నీ కూడా మనకు శ్రీనివాసరావు గారు మరొకసారి చదివి వినిపించారు. దీంతో మెరుగైన ఏపీ మనం చూడొచ్చా? 2047 లక్ష్యాన్ని చేరుకోవచ్చా? మీ మాటల్లో. ఖచ్చితంగా అండి. ముందుగా ప్రైమ్ లైన్ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి చంద్ర గారికి, మరియు జనసేన నాయకులు శ్రీనివాసరావు గారికి, టీడీపీ నాయకులు జిలాని గారికి, వైసీపీ నాయకులు వెంకటేశ్వర రెడ్డి గారికి శుభ సాయంత్రము. ఇది ఖచ్చితంగా అండి, ఏదైతే పయ్యావుల కేశవ్ గారు 3.32 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారో ఇది కేవలం సంక్షేమం కోసమే కాదు, అభివృద్ధి సంక్షేమం మధ్య సమతుల్యత ఉన్నటువంటి బడ్జెట్ ఇది. ఏదైతే గత రోజుల క్రితము నిర్మలా సీతారామన్ గారు ఏదైతే ప్రవేశపెట్టారో భారతదేశానికి ఇది ఒక తొలి అడుగు. ఏదైతే రోడ్ మ్యాప్ లాంటిదంతా అన్నారో ఇది కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఇది ఒక రోడ్ మ్యాప్ లాంటి బడ్జెట్. ఇది మన వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు రైతులకు ఏమిచ్చారు ప్లస్ విద్యారంగానికి ఏమిచ్చారని. నేను ఒకటే మాట్లాడుతున్నాను, అమరావతికి కానీ ఆయన కావచ్చు, ఆయన నాయకులు కావచ్చు, ఏదైనా సరే ఏదైనా అప్పులు చేస్తున్నామంటే పెట్టుబడి పెట్టడం కోసం, అభివృద్ధి చెందడం కోసం. ఈ రోజు పెట్టుబడులు పెట్టకుండా అభివృద్ధి సాధించాలంటే విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ ఏది ఎక్కడ సాధ్యం కాదు. అది ఏది FRMB రూల్స్ ప్రకారము ఏదైతే అప్పులు తీసుకుంటున్నారో అది ఒక రిజర్వ్ బ్యాంకు అనుమతుల ద్వారానే, రిజర్వ్ బ్యాంకు పరిధిలోనే తీసుకుంటారు తప్ప అప్పుడు వైసీపీ గవర్నమెంట్ అయినా ఇప్పుడైనా సరే. కానీ తీసుకున్న అప్పులను సద్వినియోగం చేస్తున్నామా లేదా అనేది గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే బడ్జెట్ తీసుకొని కేటాయింపులు చేశారో కేవలం బటన్లు నొక్కుతూ కేవలం సంక్షేమం మీదనే ఆధారపడి ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఒకటే చెబుతున్నాను కూడా, అమరావతి నగరము అది కొత్తగా ఏర్పడేటువంటి రాజధాని నగరం. మనం
అప్పటికప్పుడు సాధ్యమయ్యి ఏదో కన్స్ట్రక్షన్స్ అన్ని పూర్తయ్యేది కాదు. కాకపోతే అప్పటి వరకు అయిపోయినటువంటి రాజధాని నగరాన్ని వైసీపీ నాయకులు ఏదైతే అధికారంలోకి వచ్చారో 3 రాజధానులు అంటూ ఎక్కడా డెవలప్ చేయకుండా, ఒక్క చోట కూడా పూర్తి చేయకుండా ప్రజలను మభ్యపెట్టేసి ప్రజలను ఏదైతే వాళ్ళకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేశారు. ఎక్కడ రాజధాని అనేది ఎవరికి తెలియకుండా పోయింది. రాజధాని ఎక్కడుంటే అక్కడ అని మన ఒక నాయకుడు అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు వస్తారు, అది రాజధాని అయిపోతుందా? తాడేపల్లి గూడెంలో ఉంటాడు, అది రాజధాని అయిపోతుందా? అని కాదండి. రాజధాని అంటే పరిపాలనా నగరం. మనకి ఏదైనా సరే, అది ఆర్థిక రాజధాని కావచ్చు, పారిశ్రామిక రాజధాని కావచ్చు, ఏదైనా సరే. ఇది కేవలం ఏదంటే వాళ్ళు కేవలం సంక్షేమ పథకాలు ఊరికి బట్టలు నొక్కుతూ మేము అభివృద్ధి చేస్తున్నాం. ఎప్పుడైనా నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఎవరైనా సరే, మా భారతీయ జనతా పార్టీ కానీ కూటమి నాయకులు కానీ ఒకటే చెప్తారు, మనం ప్రజలకు ఏది నేర్పించాలి, చేపలు పట్టడం నేర్పించాలి, కానీ ఒలిచి నోట్లో పెట్టి తినిపించడం కాదు. ఎప్పుడైనా సరే అప్పుడు మాత్రమే మనకు అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇంకా రైతుల గురించి చెప్పారు. రైతులకు ఏనాడైనా వైసీపీ ప్రభుత్వము వాళ్ళకు ఇన్సూరెన్స్ పథకాలకు సక్రమం టైంలో కట్టారా? లేకుండా అంటే డ్రిప్ సిస్టమ్ ఏ రోజున 5 సంవత్సరాలలో డ్రిప్ కు సబ్సిడీ కేటాయించింది లేదు, డ్రిప్ సిస్టమ్ ఇచ్చింది లేదు రైతులకు. ఇంకొకటి, వాళ్ళకి ఏదైతే సబ్సిడీలు ట్రాక్టర్లు కానీ ఇంకొక ఏదైనా వ్యవసాయ పనిముట్లు ఇచ్చారంటే అది లేదు. అంటే 5 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా రైతుల పట్ల కొంచెం కూడా అవగాహన లేకుండా, రైతులను అభివృద్ధి చేయాలని లేకుండా, కేవలం ఇప్పుడు ఆయన వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు, రైతుల ద్వారా ఆదాయం అనేది ఎప్పుడు చూసుకోకూడదు. రైతులను సంక్షేమం, వాళ్ళను అభివృద్ధి పథం, వాళ్ళ అభివృద్ధి చెందేటట్టు, రైతుల ద్వారా దేశం అభివృద్ధి చెందేటట్టు చూడాలి. కానీ వాళ్ళ ఆదాయాన్ని లెక్క కడుతూ పోవడం అంటే అది కాని పని. అది ఎప్పటికైనా సరే రైతు అభివృద్ధి చెందాలి, రైతు కష్టాల నుంచి బయటికి పడాలి. దానికి ప్రభుత్వం ఏం చేయాలి? వాళ్ళకి డ్రిప్ సిస్టమ్ వేయడం కానీ, లేకుంటే ఎరువులు సప్లై చేయడం కానీ, వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వడం కానీ, సబ్సిడీల ద్వారా పరికరాలు వాళ్ళ పనిముట్లు కల్పించడం కానీ ఇది చేయాలి. కానీ రైతులకు ఏమీ చేయకుండా మేము రైతులను గట్టెక్కిస్తున్నాం అనేది తప్పు మాట. అంతేకాదు, విద్యా రంగంలో కూడా చాలా అవినీతి, క్రీడల్లో అవినీతి, విద్యారంగంలో స్కూళ్ళల్లో వాళ్ళు ఇంతకు ముందు కేవలం ఇంగ్లీష్ మీడియం అని, అదేదో తెలుగు చదివితే ఉద్యోగాలు రావనే భావన కలిగించినారు అప్పట్లో. ఎప్పుడైనా నేను ఒక మాట చెప్తున్నాను, చాలా అభివృద్ధి చెందిన దేశాలలో కూడా, జర్మన్ కావచ్చు, చైనా కావచ్చు, ఎక్కడైనా తీసుకోండి, రష్యా కావచ్చు, అభివృద్ధి చెందిన దేశాలని వాళ్ళ మాతృభాషలలోనే చదివి వాళ్ళు అభివృద్ధి చెందారు. కానీ మాతృభాష లేకుండా పరాయి భాష మీద అలవాటు పడి అభివృద్ధి చెందిన దేశాలంటూ లేవు ఇప్పటి వరకు. వీళ్ళు ఒక డిఫరెన్షియేట్ క్రియేట్ చేసేసి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అని దాంట్లో అవినీతి చేసేసి చాలా వరకు విద్యాలయాలను కొత్తగా రూపకల్పన చేస్తున్నామని చెప్పేసి దాంట్లో అవినీతి చేసి వాళ్ళకు చెందిన అనునాయులకే వాళ్ళకు కాంట్రాక్ట్లు ఇచ్చేసి కేవలం హెచ్ఎంలు, హెడ్ మాస్టర్లు వాళ్ళు చేస్తున్నారని చెప్పారే కానీ హెడ్ మాస్టర్లు ఎక్కడ చేయకుండా అవినీతికి పాల్పడ్డారు. వైద్య రంగం మొన్నటి వరకు చూసామని, వైద్య రంగంలో ఒక్క జిల్లాలో కూడా పూర్తయినటువంటి మెడికల్ కాలేజ్ ఎక్కడే కానీ లేదు. అది మేము ప్రత్యక్షంగా పోయే చూసాం. కేవలం ఒక్క పులివెందుల నగరంలో మాత్రమే దరిదాపుల్లో ఓపెనింగ్ సెరమనీకి దగ్గరగా వచ్చినటువంటి మెడికల్ కాలేజ్ చూసాం. కానీ రైట్ మాట్లాడదాం సుబ్బారెడ్డి గారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. మహిళలు, రైతులు, పేదలు, కార్మికులు అన్ని వర్గాల్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపొందించామని ప్రభుత్వం అంటోంది. బడ్జెట్తో భరోసా ఇచ్చామని అధికార పక్షం లేదు అంతా కాకి లెక్కలు, శూన్యహస్తమే అంటూ విపక్షం చెప్పుకుంటున్నటువంటి తరుణంలో అసలు బడ్జెట్లో ఏ రంగాలకు ఎంత ప్రాధాన్యత లభించింది అనేది మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఆ విశేషాలన్నిటి మీద కూడా మాట్లాడుతూ ఉన్నాం. రైట్, జిలానీ భాష గారు, ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ అనేది వారసత్వం, ప్రభుత్వం మేనేజ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వ సహకారంతో అన్నారు. ముఖ్యంగా వ్యవసాయం నుంచి ఎక్కువ ఆదాయం రావాల్సినటువంటి అవసరం ఉంది, అదే ప్రభుత్వ లక్ష్యం అంటూ కూడా చెప్తున్న పరిస్థితుల్లో మీరు ఏం చేయబోతున్నారు? రైతుల గురించి కూడా వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడారు. సో ప్రాబ్లమ్స్ గురించి మనకి ప్రస్తుతం సుబ్బారెడ్డి గారు కూడా ఇందాక మాట్లాడారు. సంక్షేమం అంటే వాళ్ళకి డబ్బులు అది ఇవ్వడం కాదు, వాళ్ళు ఇంకా బెటర్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది కూటమి అని చెప్పేసి చెప్తున్నారు. పొత్తుల నేపథ్యం మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి మంచి ప్రభుత్వాలు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఏర్పడడము ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న అదృష్టము.
ఈ యొక్క బడ్జెట్ కేటాయింపులు చూసుకున్నా లేకుంటే మనం చేస్తున్న అన్ని ప్రక్రియలు చూసుకున్నా కూడా మనకు కళ్ళకు కట్టినట్టుగా అభివృద్ధి అనేది కనబడతా ఉంది. ఖచ్చితంగా పెద్దలు చెప్పినట్టు ఈ యొక్క వ్యవసాయ ఆధారిత రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రము. అందుకే మనం చూసుకుంటే రైతులకు పారితోషికంగా మనకు 20,000 రూపాయలు, దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం మనము అందిస్తున్నాము. తద్వారా మనకు ఈ యొక్క వ్యవసాయ రంగంలో రైతులకు మనము చేయూత ఇస్తున్నాం. అంతేకాకుండా మనకు రైతులకు నీళ్లు మనం కలిగిస్తే వాళ్ళు పసిడిన పండిస్తారు పంటల్లో. కాబట్టి ఖచ్చితంగా మనం చూసుకుంటే పోలవరం మనకు స్వకాలంలో పూర్తవ్వాలని చెప్పి ఈ బడ్జెట్ లో మనం చూసుకుంటే 6,105 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ మేజర్ ప్రాజెక్టుల కోసము 18,000 కోట్ల రూపాయలు మనము వెచ్చించడం జరిగింది. మనం చూస్తున్నాం మన పట్టిసీమ ద్వారా ఏకకాలంలో పూర్తి చేసి ప్రజలకు నీళ్లు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి. లిమ్కా బుక్స్ లాంటి ఈ యొక్క అరుదైన దాంట్లో ఘనత సాధించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద ఏ విధంగా 4,000 కోట్ల రూపాయలు కేటాయించి దాంట్లో కేవలం 900 రూపాయలు కేటాయించి అటకెక్కించింది. కేవలం ఎన్జిటిలో ఒక కేసు పడిందని చెప్పి సాకుగా చూపించి ఈ యొక్క రాష్ట్ర ఖజానా డబ్బంతా కూడా నిర్వీర్యం చేసింది. కాబట్టి ఒకే ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పదలుచుకుంటే ధరల స్థిరీకరణకు ఈ యొక్క వైకాపా ప్రభుత్వము 7,500 కోట్ల రూపాయలు గత 5 సంవత్సరాలు కేటాయించి దాంట్లో వెచ్చించింది కేవలం 800 కోట్ల రూపాయలు మాత్రమే. అదే కూటమి ప్రభుత్వము గత ఏడాది బడ్జెట్ లో మనకు దాదాపు 300 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ కోసం కేటాయించడం జరిగింది. కానీ ఒక్క ఏడాదిలోనే 1,200 కోట్ల రూపాయలు వెచ్చించిందంటే ఎంతవరకు పేద మధ్యగతి ప్రజలకు చిత్తశుద్ధి ఉందో ఈ లెక్క మనకు భాష గారు ఒక ప్రశ్న. ఇప్పుడు అంటే రైతులకు సంబంధించి ఏం చేయబోతున్నారు ఏంటనేది మీరు చెప్పారు. బట్ ఇక్కడ అమరావతి రూపురేఖల్ని 2-3 సంవత్సరాల్లో మారుస్తూ ఉంటున్నారు. ఇప్పుడు వైసీపీ మాట్లాడినా ఏంటంటే విద్యా వైద్య రంగం డిస్కస్ చేశారు. కానీ చంద్రబాబు గారు మాట్లాడుతూ కూడా అంటే అసెంబ్లీలో జరిగినటువంటి డిస్కషన్ నేపథ్యంలో కూడా అమరావతి రూపురేఖలు మారుతాయి, అమరావతి రహదారుల్ని జాతీయ రహదారులకు అనుసంధానం చేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. బట్ ఈ మధ్య కాలంలో నేను చూసిన ఒక వీడియో, అమరావతిలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది అంటే బాగుంటుందని మీరు చెప్పారు గతంలో కూడా, ఎన్నికల ముందు కూడా. బట్ అమరావతి ప్రాంతంలో కరకట్ట రోడ్లు అవన్నీ చూసినా ఈ మధ్యకాలంలో అంటే ఏ పార్టీ వాళ్ళు పెట్టింది కాదు, జర్నలిస్టులే వాళ్ళు కొంతమంది పెట్టిన దాన్ని బట్టి చూసి మాట్లాడుతున్నాను, యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి, రోడ్లు బాలేవు అనేటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నారు. మరి ఆ దిశగా మీరు ఏం చర్యలు తీసుకోబోతున్నారు? అదేవిధంగా వైసీపీ విధ్వంసం నుంచి కోలుకోవాలంటే కొంత టైం పడుతుందన్నారు, చాలా సమస్యలు ఉన్నాయన్నారు. ఆ సమస్యలు ఏంటి? ఖచ్చితంగా ఒక ప్రణాళికబద్ధంగా మనం ముందుకెళ్తున్నాం. మనం ఒకసారి చూసుకుంటే రాజకీయ పార్టీలు అనేవి శాశ్వతం కాదు. ప్రభుత్వం అనేది ఒక నిరంతరమైన ప్రక్రియ. మన ప్రభుత్వం అమరావతిని రాజధానిగా మనము ఎంచుకున్నప్పుడు వచ్చే ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఇదంతా కూడా ప్రజల పెట్టుబడి, ప్రజల ధనాన్ని మనం వెచ్చిస్తున్నాం. కానీ దురదృష్టకరము ఏమిటంటే వైకాపా ప్రభుత్వము పూర్తిగా అమరావతిని నిర్వీర్యం చేసింది. దాన్ని ఈ రోజు మన కూటమి ప్రభుత్వము గత బడ్జెట్ తీసుకున్న ఈ బడ్జెట్ తీసుకున్న అమరావతికి సరైన కేటాయింపు మనం చేస్తున్నాం. అదే విధంగా మనం చూసుకుంటే కేవలం సంక్షేమానికి పెద్దపీట కాదు, అభివృద్ధి కూడా మనము సమతుల్యంగా వెళ్తున్నాం. రోడ్ల కోసం, పోర్టుల కోసం మనం చూసుకుంటే ఈ బడ్జెట్ లో దాదాపు 13,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మనం చూసాం భోగాపురం ఎయిర్పోర్ట్ ఏ విధంగా మనం పూర్తి చేస్తాము. అదే విధంగా రోడ్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ముందుకు తీసుకుని వెళ్లే బాధ్యత కూటమి ప్రభుత్వం అనేది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క విధ్వంసం నుంచి వికాసం వైపు మనం తీసుకుని వెళ్తున్నాం. ఈ బడ్జెట్ అనేది మనకు వెన్నెముక లాంటిది. ఖచ్చితంగా ఈ కేటాయింపులు చూసుకున్నా, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, వస్తున్న మనకు ఫారిన్ పెట్టుబడులు చూసుకున్నా కూడా రాష్ట్రము మనం అనుకున్నట్టే ముందుకు వెళ్తా ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది సంపూర్ణ ఫలితాలు ఇస్తుందని చెప్పడానికి ఈ యొక్క అభివృద్ధి మనకు గొప్ప సాక్ష్యం అని చెప్పి ఇవాళ తెలియపరుస్తాం. అంతేకాకుండా ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందుకుంటూనే రాష్ట్ర ప్రభుత్వం సరైన కేటాయింపులు చేసుకుంటూనే ఎఫ్డిఐలను మనం ఆకర్షించగలుగుతున్నాం. దాదాపు 25.3% ఎఫ్డిఐలు రాష్ట్రం మనము చూసుకుంటే దేశంలోనే సింహభాగం మనం ఆకర్షించగలిగామంటే ఒక పటిష్టమైన నాయకత్వము, ఒక పకడ్బందీగా ముందుకెళ్లడం వల్ల ఇదంతా కూడా సాధ్యమవుతుందని చెప్పి లెక్కలు మనకు రుజువు చేస్తున్నాయి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాట్లాడి అడిగే అర్హత కూడా లేదని చెప్పి వాళ్ళ తెలియపరుస్తున్నారు. ప్రజలకి సమాధానం కోసం ఒక ప్రశ్న ఏంటంటే, ఇంకా రానున్న 2-3 సంవత్సరాల్లో ఇంకా మెరుగైన బడ్జెట్ ప్రవేశపెడతామని మీరు చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు మీరు ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్కి సంబంధించిన లెక్కలు, కేటాయింపులు ఏవైతే ఉన్నాయో ఇవి తర్వాత మీరు చేసిన పనులు అంటే ఇప్పుడు వైసీపీ వారు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ప్రజల ముందు డిస్క్లోజ్ చేస్తారా? మేము ఇంత కేటాయించాం, ఈ పనులు చేశామని మీరు ప్రజలకు నిరూపిస్తారా? ఏ విధంగా వెళ్ళబోతున్నారు?
100% అండి, 100% ప్రజా రాజధాని అమరావతిని పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానికి, పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి, రాయలసీమకు గ్లోబల్ హార్టికల్చర్ గా తయారు చేసే బాధ్యత, ప్రతి ఎకరాకు నీళ్లు అందించి సస్యశ్యామలం చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానికి. ఇచ్చిన వాగ్దానాలను తూచా తప్పకుండా సూపర్ 6 పథకాలు అయితేనేమి కంప్లీట్ గా మేనిఫెస్టోను అమలు పరిచే బాధ్యత కూటమి ప్రభుత్వానికి. ఇది వరకే మనం ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా ప్రజలు ఏదైతే మన మీద నమ్మకం పెట్టుకున్నారో దాన్ని వమ్ము చేయకుండా ఫలితాలు మనం ఇస్తున్నాం. ఖచ్చితంగా మీరు వచ్చే స్థానిక సంస్థలో ప్రజలు ఏ విధంగా తీర్పులు ఇస్తారో మీరు కళ్ళకు కట్టినట్టుగా చూస్తారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. చెప్పే విధంగా ఏడాదిలోనే మనకు దాదాపు 80-90% ఇచ్చిన మేనిఫెస్టో మనం పూర్తి చేయగలిగాం. అంతేకాకుండా చెప్పనివన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రాన్ని ఒక నయా దశ వైపు ప్రయాణిస్తున్నాం. నిజంగా ఇది గర్వంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ, ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి స్వర్ణాంధ్ర చేయడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. 2047 ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో ఖచ్చితంగా ప్రజలు తెలుగుదేశం పార్టీకి మనకు ఆశీర్వాదిస్తూనే ఉంటారు. ఈ రాష్ట్రం ముందుకెళ్లి దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని చెప్పి ఖచ్చితంగా దంగా బజాయించి వాళ్ళ తెలియపరుస్తున్నానండి. రైట్, వెంకటేశ్వర రెడ్డి గారు ఏమంటారు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో సంక్షేమాన్ని మాత్రమే ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి, అభివృద్ధిని పక్కన పెట్టేసింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి ముందుకు వెళ్తున్నాం, సంక్షేమానికి కూడా 17% నిధులు కేటాయించాం, 2047 విజన్ లక్ష్యం అంటున్నారు. మీరేంటి, మీ క్వశ్చన్ ఏంటండి? ఏం మాట్లాడతారు? ఇప్పుడు టీడీపీ ప్రతినిధి గారు చాలా ఒక మాట చెప్పారు. మీరు కూడా మీరు గత బడ్జెట్ లో మీరు ఎంతవరకు కేటాయింపుల్లో ఎంతవరకు యూటిలైజ్ చేశారని చెప్పేసి క్వశ్చన్, మంచి క్వశ్చన్ అడిగారు. నేను కూడా అదే క్వశ్చన్ చెప్తున్నాను. నేను రాజకీయ పార్టీలు, ఆ పార్టీ ఈ పార్టీలు, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వం నిరంతరం అని చెప్తున్నారు కదా, ప్రభుత్వం నిరంతరమే. ఏ రాజకీయ పార్టీ ఇప్పుడున్న ప్రభుత్వం వారు చెప్పిన మాటల్ని కొనసాగించాలంటారు. మీరు చెప్పే అబద్ధాలన్నింటినీ వచ్చే ప్రభుత్వాలు కూడా కొనసాగించాలని చెప్తారా మీరు? నేనేమంటానంటే గత బడ్జెట్ లో కేటాయించిన బడ్జెట్ లో మీరు ఎంతవరకు ఖర్చు పెట్టారు? ఆ ఖర్చు పెట్టిన డేటా ఏది? ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా మనం బడ్జెట్ సమావేశాలకు వచ్చేటప్పుడు గత బడ్జెట్ తాలూకు కేటాయింపులు, వాటి తాలూకు పెట్టిన ఖర్చు, ఆ డేటా ప్రొజెక్ట్ చేసి ఆ తర్వాత బడ్జెట్ ప్రవేశపెడితే ప్రజలకు అర్థమవుతుంది. అట్లానే నా కోరిక ఏంటంటే ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినా మా కోరిక ఏంటంటే ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పటి వరకు ఏమి చేశాము, కేటాయించిన బడ్జెట్ లో ఎంతవరకు ఖర్చు పెట్టాము, ఏ రంగంలో ఎంతవరకు పని చేశామనేది ఒక అథెంటిఫికేషన్ డేటా ప్రొజెక్ట్ చేయాలి ఆన్ రికార్డు. అప్పుడే ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకులైనా అబద్ధాలు ఆడటం తగ్గిపోద్ది, నిజాలు చెప్పడం అలవాటు అవుద్ది. నేను దయచేసి కూటమి ప్రభుత్వానికి నేను ఒకసారి చెప్తున్నాను, 99 నుంచి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఈ కూటమి ప్రభుత్వం అబద్ధాల్లో టాపు, మాటల్లో తోపు. నేనేమంటానంటే దయచేసి అబద్ధాలు ఆడమాకండి అయ్యా, ప్రజల్ని ఊహల్లో పెట్టమాకండి. అమరావతి రాగానే అమరావతిని డెవలప్ చేస్తాం, రోడ్లన్నీ పూర్తి చేస్తాం అన్నారు. కనీసం ఆ నాయకులు కూడా అక్కడ నివాసం ఉండట్లా. ఈ మాటలు చెప్పే నాయకులు కూడా అమరావతిలో నివాసం ఉండరు. సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు కూడా హైదరాబాద్ నుంచి వస్తారు. ఆ పరిస్థితి ఉంటే ఉన్న వాస్తవాన్ని చెప్పడానికి పక్కన పెట్టేసి అభివృద్ధి చెందుతుంది, ముందుకు పోతుంది, ప్రపంచ స్థాయి రాజధాని కడతాం. ఏంటండి ఇది? రైతుల విషయానికి నేను అడిగిన డేటా ఏంటి? ఇన్పుట్ సబ్సిడీ మీరు ఎంత పెంచారు, దానికి ఎంత కేటాయించారు, విత్తన శుద్ధికి ఎంత కేటాయించారు, యూరియా సరఫరాకి లోటు లేకుండా ఏమన్నా ఏర్పాట్లు చేశారా, శీతల గిడ్డంగులకి, పండిన పంటకి శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయడానికి మండలం వైజ్గా ఏమన్నా కేటాయింపులు చేశారా, లేదు ప్రాసెసింగ్ యూనిట్లు ఏమన్నా ఏర్పాటు చేశారా, మద్దతు ధర ఏమన్నా దానికి కేటాయింపులు ఎక్కువ పెంచారా, ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ కి ఏమన్నా ప్రత్యేకమైన నిధులు ఏర్పాటు చేశారా అని అడిగాను. అట్లానే విద్యారంగంలో గత ప్రభుత్వం ఖర్చు పెట్టిందంత, నాడు నేడు కింద బాగు చేసిన స్కూళ్ల పరిస్థితి ఎంత ఖర్చు పెట్టారు, ఆ విద్యలో ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన రోల్ ఏంటి, ఇప్పుడు ఆ రోల్ ఎందుకు తగ్గింది, ప్రభుత్వ వైద్యశాలలు
నాడు నేడు కింద గత ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది, అసలు 108లు ఎందుకు ఆగిపోయినాయి, 104లు ఎందుకు పని చేయట్లేదు, ఆ వాహనాలు గత ప్రభుత్వం ఎన్ని కొన్నది, ఇప్పుడు అవి ఎందుకు రన్ అవ్వట్లేదు, ఇవన్నీ చెప్పకుండా, డేటా చెప్పకుండా గత ప్రభుత్వంలో అది చేసింది, విధ్వంసం చేసింది అంటారు. ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలన్నా బాగుపడాలన్నా విద్యే మార్గం. విద్యకి వైద్యానికి సరైన కేటాయింపులు లేకుండా ఎలకేట్ చేసిన కాలేజీల్ని నిర్వీర్యం చేసి ఇప్పుడు వాళ్ళు గత ప్రభుత్వం కేటాయించిన నిధులు తక్కువ అంటున్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజీలకి మీరు కేటాయించిన నిధులు ఏంటి ఈ 2 సంవత్సరాల్లో? మీరు అలా కాదు వెంకటేశ్వర రెడ్డి గారు, ఒకటి మొన్న చంద్రబాబు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా ఈసారి P3 విధానం కాదు P4 విధానం అని ముందుకెళ్తున్నారు కదా, పబ్లిక్ని కూడా భాగస్వామ్యం చేయాలి ఇందులో అన్నట్టుగా, ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా అది ప్రభుత్వం చూసుకుంటుంది అన్నారు. మెడికల్కి సంబంధించి మీరు మాట్లాడారు కాబట్టి వైద్యానికి సంబంధించి ఈ కొత్త విధానం కూడా తీసుకొస్తాం అంటున్నారు కదా. ఎగ్జాక్ట్ నేను అదే చెప్తున్నానండి. నేను మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే. చెప్పటం కాదు, మాటలు చెప్పటం కాదు, ఇంప్లిమెంటేషన్ ఏది ప్రచారం కాదు. ప్రతిసారి నేను సీరియస్ అవుతున్నా అంటారు, మళ్ళీ అదే తప్పు జరిగింది అక్కడ. తీసుకుంటానంటారు కానీ అదే తప్పు జరిగింది మళ్ళీ అక్కడ. ఇక్కడ నేను క్లియర్ గా ఏం చెప్తున్నానంటే, ప్రచారం మాత్రమే, వీళ్ళు శుద్ధ అబద్ధాలు ఆడుతున్నారు. వాస్తవ రూపంలో గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ కరెక్ట్ గా లేదు. దయచేసి పెద్దల్లో కూడా నేనేమంటున్నానంటే, మీరు సమాజంలో భాగం కాబట్టి, మీరు కూడా రాష్ట్రం బాగుండాలని కోరుకునే వ్యక్తులు కాబట్టి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ మీరు తీసుకోండి. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అయింది, మన ప్రభుత్వమే. మళ్ళీ నెగ్గాలంటే ఎంతవరకు మనం పనిచేశాము, మనకి ప్రజా మద్దతు ఎట్లుంది, ప్రజల్లో మన గురించి ఏమనుకుంటున్నారు, ఈ ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు అనేది దయచేసి వాళ్ళు ఎట్టాగు అబద్ధాల మీదే బతికేద్దాం అనుకుంటున్నారు ప్రభుత్వ అధినేతలు. కనీసం మీరైనా గ్రౌండ్ రియాలిటీలో సామాజిక బాధ్యత తీసుకొని వాస్తవాలు వెలికి తీసి వాటి గురించి మాట్లాడండి. ఇప్పుడు మనం ప్రతిపక్షాలు ప్రశ్నించినా, మీరు ప్రశ్నించినా, సామాజిక మాధ్యమాలు ప్రశ్నించినా, ఈ ప్రభుత్వం 3 ఏళ్ల పరిపాలనలో ఉంటది కదా. మరి ప్రశ్నించి నిలదీసి వాళ్ళ చేత పని చేయించుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది కదా, సమాజంలో ఉంది కదా. మనం నిజాలు దాచిపెట్టి ఊరికే పొగడతలతోటి డబ్బాలు కొట్టి భజన చేస్తుంటే వాళ్ళకి ఆ నిజాలు తెలియవు. వాళ్ళ అసలు పేదల గురించి కానీ గ్రౌండ్ రియాలిటీ గురించి కానీ పట్టించుకునే ఆలోచన వాళ్ళు చెయ్యరు, వాళ్ళు ఆ పద్ధతిలో ఉండరు. కనీసం గ్రౌండ్ రియాలిటీలో ఉన్న మనమైనా వాస్తవాలు తెలియజేయాలి కదా. మీరన్న పద్ధతి ప్రకారమే, మీరన్న దాని ప్రకారమే మీరు నిజంగా మళ్ళీ ఎన్నికల్లో గెలవాలనుకుంటే అసలు మీరు నిజాలు చెప్పాలి, నిజంగా పనిచేయాలి, ప్రజల్ని సాటిస్ఫై చేయాలి, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూపించాలి కదా. ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు అడుగుదాం. భాష గారు సమాధానం కావాలి. భాష గారు లెక్కలు కాదు, నోట్ లెక్కలు కాదు, చేతల్లో చూపించాలి అంటున్నారు, వర్క్ జరగాలంటున్నారు, చెప్పండి. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాటలతో కాదు చేతలతో చేసి చూపించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వము. మనం ఒకసారి బేరీజు వేసుకుంటే ఏ అంశమైనా మీరు తీసుకోండి, ఆయన గారు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నారు, కేటాయింపుల గురించి మాట్లాడుతున్నారు. ఆయనకు వాస్తవాలు ఈ రోజు నేను వివరిస్తాను. ఏదైతే 17 మెడికల్ కాలేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేబినెట్ ఆమోదించిందో దాని యొక్క సిఫార్సు ఎంత తెలుసా? దాదాపు 8,040 కోట్ల రూపాయలు ఆ యొక్క 17 మెడికల్ కాలేజ్ కోసం సిఫార్సు చేస్తారు. దాంట్లో కేటాయించింది ఎంత తెలుసా? కేవలం 2,000 కోట్ల రూపాయలు తక్కువ కేటాయించారు. అంటే దాదాపు 18% మాత్రమే కేటాయించారు. ఎందుకు ఇంత జాప్యం జరిగింది అనేది సూటిగా ప్రశ్నిస్తున్నాను. అంతేకాకుండా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడంలో ఆజ్యం పోసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడైనా కూడా మనకి యొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లను సెల్ఫ్ ఫైనాన్సింగ్ పేరిట అమ్మిన చరిత్ర ఉందా? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము ఎందుకు మెడికల్ సీట్లను బి కేటగిరీ సీట్ల కింద అమ్మడం జరిగిందో సూటిగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లెక్కలు చెప్తా ఉంటే దయ్యాలు వేదాలు వల్లినట్టుంది.
ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఒక నయా దిశతో దశతో పక్కా ప్రణాళికతో రాజధానిని నిర్మించుకుంటూ రైతులకు మేలు చేసుకుంటూ ప్రతి వర్గానికి న్యాయం చేసుకుంటూ ప్రతి ప్రాంతానికి సమన్యాయం చేసుకుంటూ ముందుకెళ్తా ఉంది. దీని మీద అసూయతో ఈ రోజు ఈ యొక్క లెక్కల గాలితో అదే విధంగా ఏదో విధంగా దారి మళ్లించాలి, ప్రజలకు మభ్య పెట్టాలని చెప్పి తప్పుడు వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు తప్పితే బడ్జెట్ గనక సంపూర్ణంగా చదివితే ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈ యొక్క డబుల్ ఇంజన్ సర్కారు ఫలితాలు ఆంధ్ర రాష్ట్రానికి ముందుకు తీసుకుని వెళ్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నానండి. గతంలో 7,500 కోట్లు పెట్టి వాళ్ళు కేవలం ఖర్చు చేసిన 800 కోట్లు అన్నారు. అండ్ సారీ ఫర్ ద కరెక్షన్. అండ్ మీరు అలానే కూటమి ప్రభుత్వం 300 కోట్లు అంటే బడ్జెట్లో పెట్టి 1,200 కోట్లు ఖర్చు చేసిందన్నారు. బై మిస్టేక్ అదేమన్నా నెంబర్ ఏమన్నా తేడా ఉందేమో ఒకసారి చూడండి. 3,000 కోట్లు పెట్టి ఒక్క ఏడాదిలోనే 1,200 కోట్లు ఖర్చు పెట్టారా ఏంటి అనేది ఒకసారి క్లారిటీ ఇవ్వండి ఆ నెంబర్. ధరల స్థిరీకరణలో 5 సంవత్సరాలలో వైకాపా ప్రభుత్వము 7,500 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ కోసం బడ్జెట్ లో కేటాయించింది. కానీ వాస్తవంగా వాళ్ళు వినియోగించింది, ఖర్చు పెట్టింది కేవలం 800 కోట్ల రూపాయలు మాత్రమే. అదే మనం గనక కంపేర్ చేస్తూ గత ఏడాది మనము కూటమి బడ్జెట్ లో ధరల స్థిరీకరణ కోసము 300 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి వాస్తవంగా ఖర్చు పెట్టింది 1,200 కోట్ల రూపాయలు ఒక ఏడాదిలోనే. వైకాపా ప్రభుత్వం 5 సంవత్సరాలలో 800 కోట్ల రూపాయలు వెచ్చిస్తే కూటమి ప్రభుత్వము ధరల స్థిరీకరణ కోసం వెచ్చించింది ఒక సంవత్సరంలో 1,200 కోట్ల రూపాయలు. ఇది అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రి వర్యులు చూపెట్టిన లెక్కలు, అధికారికమైన లెక్కలు. దీంతోనే మనకు అర్థమవుతా ఉంది పేద మధ్య తరగతి వాళ్ళ పట్ల కూటమి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో, ధరల నియంత్రణలో కూటమి ప్రభుత్వం ఎంత గట్టిగా పని చేస్తా ఉందో ఈ లెక్కలే దానికి ఉదాహరణ అని చెప్పి నేను చెప్పడం జరిగిందండి. రైట్, చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. ఇప్పుడు పెద్దలు ఆయన చెప్పేది గతంలో ధరల శ్రేణీకరణ నిధి మీద ఖర్చు తక్కువైంది అనేది గత ప్రభుత్వం తక్కువ ఖర్చు పెట్టింది అంటున్నారు. ధరలు ఆల్రెడీ పంటలు గత ప్రభుత్వంలో ప్రతి పంటకి అత్యుత్తమైన ధరలు ఉన్నప్పుడు దాని ఖర్చు తగ్గుతుంది. దాని ఖర్చు స్థిరీకరణ మీద పెట్టే ఖర్చు తగ్గుతుంది. ఎప్పుడైతే ధరలు పడిపోతాయో స్థిరీకరణ నిధి మీద పెట్టాల్సిన ఖర్చు పెరుగుతుంది. అంటే ఈ ప్రభుత్వంలో ఈ హయాంలో రైతుకి పండించే పంటల ధరలు పూర్తిగా తగ్గిపోయినాయి అనేది ఒప్పుకుంటున్న విషయం. అందుకే స్థిరీకరణ కోసం మేము ఎక్కువ ఖర్చు పెట్టాం అనేది వాళ్ళు చెప్తున్న మాట. అసలు నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే విద్యారంగం మీద ప్రభుత్వ పరంగా మీరు పెట్టిన ఖర్చు ఎంత? గత ప్రభుత్వ పాఠశాలలో గత ప్రభుత్వంలో ఉన్న రోల్ ఎంత, ఇప్పుడున్న రోల్ ఎంత? ప్రభుత్వ వైద్యశాలల్లో గత ప్రభుత్వంలో ఉన్న ఓపీ సిస్టమ్ ఎంత, ఇప్పుడు ఓపీ సిస్టమ్ ఎంత? ప్రభుత్వ వైద్యశాలలకి మీరు పెట్టిన ఖర్చు ఎంత, ఇప్పుడు పెడుతున్న ఖర్చు ఎంత? ఇప్పటి వరకు మెడికల్ కాలేజీలకి మీరు పెట్టిన ఖర్చు ఎంతో చెప్పమంటే గత ప్రభుత్వంలో వైసీపీ పెట్టిన ఖర్చు చెప్తున్నాడు కానీ ఆయన మెడికల్ కాలేజీలకి మీరు ఈ 2 సంవత్సరాల్లో పెట్టిన ఖర్చు ఎంత? అది కదా మేము చెప్పమంటుంది. గత ప్రభుత్వం పెట్టింది అంటే మీ సంగతి చెప్పమంటున్నాం. మీరు వచ్చి 2 ఏళ్ళు అయింది. మీరు ఆల్రెడీ ఇది 3వ బడ్జెట్ కేటాయింపులు. ఈ కేటాయింపుల్లో మీరు చెప్పాలి కదా. రైట్, జిల్లాని గారు నోట్ చేసుకోండి. సుబ్బారెడ్డి గారు మీరేమంటారు? మన వెంకటేశ్వర రెడ్డి గారు అడుగుతున్నారు విద్యారంగానికి ఎంత పెట్టారు, వైద్యారంగానికి ఎంత పెట్టారని. విద్యారంగానికి ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా తల్లికి వందనానికి దాదాపుగా 9,668 కోట్లు. కేవలం ప్రతి ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి డబ్బులు వేయడం కోసం పెట్టింది. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము దాదాపుగా 2,600 కోట్లు అంటే 2,566 కోట్లు పెట్టారు. స్కాలర్షిప్స్ కోసం 3,836 కోట్లు. ఏదైతే గత ప్రభుత్వం ఉందో స్కాలర్షిప్ల కోసం కానీ కాలేజీలకు ఇచ్చాలి సబ్సిడీ మామూలుగా స్కాలర్షిప్లు కానీ మొత్తం పెండింగ్ పెట్టిన సందర్భంలో ఇప్పటి ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో వాటిని మెల్లమెల్లగా తీరుస్తూ కొంతవరకు ఇప్పుడు మళ్ళా దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇది గత ప్రభుత్వము దాదాపుగా 5-6 క్వార్టర్స్ వాళ్ళకు ప్రతి కాలేజీకి స్కాలర్షిప్లు ఇచ్చేది అంతా మొత్తం పెండింగ్ పెట్టి ఉంది. అది నిజమా కాదా వాళ్ళని తెలుసుకోవాలండి. ఒక్కసారి వాళ్ళనే
రియల్ గా గ్రౌండ్ లెవెల్కి పోయి పరీక్షించమనండి. గత ప్రభుత్వము ఏ కాలేజీకి కానీ స్కాలర్షిప్ ఇచ్చిన సందర్భమే లేదు. దాదాపుగా గవర్నమెంట్ పోతుందనంగా 1.5 సంవత్సరం పైన ఏ కాలేజీకి కానీ స్కాలర్షిప్ ఇచ్చింది లేదు. వైద్య రంగానికి ఇప్పటి ప్రభుత్వం 19,000 కోట్లు కేటాయించింది. అది మహిళలు పిల్లల సంక్షేమం కోసము దాదాపుగా 5,000 కోట్లు, 4,581 కోట్లు కేటాయించింది. వైద్య రంగం అదే ఇప్పుడు ఆయన చెప్తున్నట్టు పీపీపీ రంగం ఏదైతే వాళ్ళు ఇప్పుడు వ్యతిరేకం అంటున్నారు పీపీ విధానాన్ని. గత ప్రభుత్వం వాళ్ళ రాజశేఖర రెడ్డి గారే ఆరోగ్యశ్రీది పీపీ విధానంలోనే దాంట్లోనే కేటాయించారు. ఇప్పుడు ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, హైవేస్ కావచ్చు, ఏదైనా సరే ఒక రంగం అభివృద్ధి చెందాలంటే ఏదైనా సరే ఖచ్చితంగా ప్రభుత్వ ప్రజల భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండాల్సిందే. లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. ఈ ప్రభుత్వం ఏదైనా నేను చెప్తున్నాను. ఒకటి సుబ్బారెడ్డి గారు రైతు, గ్రామాలు, సామాజిక సుబ్బారెడ్డి గారు రంగాన్ని కూడా అభివృద్ధి పథంలో కృషి చేస్తాండి. సుబ్బారెడ్డి గారు ఒక ప్రశ్న, P3 కాదు P4 అని కూడా చంద్రబాబు గారు పబ్లిక్ భాగస్వామ్యంతో కూడా మనం ముందుకు వెళ్ళాలి, ప్రజల భాగస్వామ్యంతో అన్నారు. ఇక్కడ మీరు ఈ అంశం వచ్చింది కాబట్టి విద్యారంగం ఇదంతా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక కీలకమైనటువంటి మాట, ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ అనేది వారసత్వం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేనేజ్ చేస్తున్నాం అనే మాట మాట్లాడారు. ఇక్కడ నాకు ఒకటి చెప్పండి, అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి అని ముందుకు వెళుతున్న ఈ నేపథ్యంలో యువత ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలు వెళ్ళాలా? వాళ్ళకి కావాల్సింది నిరుద్యోగ భృతా లేదా ఉద్యోగాలు కావాలా? దానికోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ దిశగా ఏ విధంగా మీరు ముందుకు వెళ్తున్నారు కూటమి? ఖచ్చితంగా అండి. ఇది పారిశ్రామిక రంగానికి కూడా ఎంఎస్ఎంఈలకు దాదాపుగా 3,161 కోట్లు కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. అందులోనూ కడప, కొప్పర్తి పారిశ్రామిక వేడకు అదే సపరేట్ గా దాదాపు 3,000 కోట్లు 2 దఫాలుగా, అంటే దాదాపు 3,161 కోట్లు ఒకసారి, 3,000 కోట్లు ఒకసారి. అంటే ఒక్కసారి మనం గమనించవచ్చు, కొన్ని లక్షల ఉద్యోగాలు కేవలం రాయలసీమ ప్రాంతంలో వస్తున్నాయంటే మనం ఒక్కసారి గమనించుకోవచ్చు. ఇప్పుడు మనం కావాల్సింది వాళ్లకు నెల నెల ఒక వృత్తి ఇస్తూ వాళ్ళను ఎటువంటి పని చేయకుండా ప్రవేశపెట్టేదానికంటే వాళ్ళకంటూ ఒక సొంతంగా ఎదగడానికి కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, లేకుండా అంటే వాళ్ళలో నైపుణ్యాన్ని పెంపొందించడం కోసము ఒక స్టార్ట్అప్ కంపెనీస్, అదే నేను చెప్తున్నాను. ఏదైతే నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని అభివృద్ధి పథంలో పైకి తీసుకొని పోతూ అలా కాదు సుబ్బారెడ్డి గారు, మీరు అంటున్నట్టు నిజంగా అలా కాదు, ఒక్క నిమిషం, ఒక్క ప్రశ్న. ఇప్పుడు 2-3 సంవత్సరాల్లో అమరావతికి ఒక మేము షేప్ తీసుకొస్తాం అది ఇది అంటున్నారు కాబట్టి ఉద్యోగాలు వచ్చినా, కంపెనీలు వచ్చినా, ఏదైనా స్కిల్ ఉన్న వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళకి వస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత కోసం ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయబోతున్నారు? అలానే భాష గారు మీరు అండ్ శ్రీనివాసరావు గారు మీరు చెప్పాలి దీనికి సంబంధించి. యువత కోసం ఏం చేయబోతున్నారు, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఖచ్చితంగా మనం చూసుకుంటే కొప్పర్తి పారిశ్రామిక వాడ తీసుకున్నా, ఓర్వకల్లు తీసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వము దాదాపు మనకు 5,000 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. కాబట్టి మనం ఒకవైపు కేంద్ర సంస్థలను తీసుకొని వస్తున్నాము డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా, మరోపక్క ఫారిన్ ఎఫ్డిఐలను తీసుకొని వచ్చి గూగుల్ డేటా సెంటర్ మనం తీసుకొని వచ్చాం. కొన్ని వేల ఉద్యోగాలు మనం సృష్టించబోతున్నాం. కాబట్టి అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మనం మెగా డిఎస్సి పేరుతో కొన్ని వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వము చాలా ముందుకు వెళ్తా ఉంది. గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ మీద దగా చేసింది. ఈ ప్రభుత్వం రాగానే ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సిని అమలు చేసి ఉద్యోగాలను కల్పించబోతున్నాం. అదే విధంగా మనకు పారిశ్రామిక వాడలను మనం అభివృద్ధి చేస్తున్నాం. కాబట్టి అన్ని కోణాల్లో యువకులకు మన యొక్క కూటమి ప్రభుత్వము వెన్నదన్నులు అందిస్తూ ఒక పెద్దన దిక్కులాగా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కేటాయింపులే కాదు. భాష గారు నా ప్రశ్న మరొకసారి వినండి. అంటే చాలా మంది డిగ్రీలు చేసి బయట ఉంటున్నారు, ఏ డెవలప్మెంట్ అవుతూ ఉంది, ఏ వస్తుంది మొత్తం ప్రతి చోట. అలాంటి కంపెనీల్లో ఒకవేళ జాబ్ కొట్టాలన్నా కూడా స్కిల్స్ బాగుండాలి. అండ్ పేద విద్యార్థులు లేదా యువత చాలా మంది కూడా డబ్బులు కట్టి నేర్చుకునేటువంటి పరిస్థితులు లేవు. అలాంటి యువత ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఉద్యోగాల కల్పన కూడా జరగాలి అని అసెంబ్లీలో మాట్లాడారు. కాబట్టి దానికోసం ఏం చేయబోతుంది ఈ కూటమి ప్రభుత్వం?
కూటమి ప్రభుత్వము ఇదివరకే స్కిల్ డెవలప్మెంట్ కోసము కొన్ని వేల కోట్ల కేటాయించడం జరిగింది. ఇంటింటికి సర్వే చేశాము. దేశంలో ఎక్కడి లేని విధంగా స్కిల్ సర్వేను నిర్వహించి ప్రతి ఒక్క యువకుల్లో నైపుణ్యమైన నాణ్యతను పెంచాలని చెప్పి ఖచ్చితంగా ప్రభుత్వం కట్టుబడి ఉంది. దాన్ని ఈ రోజు మనం చూస్తున్నాం. ఎన్నో విధంగా సచివాలయంలో మనకు ఈ యొక్క పథకాల కింద మనకు ఉద్యోగాలు కల్పిస్తున్నాం. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ పెట్టిన పేరు కూటమి ప్రభుత్వం. గత మనం చూసుకున్న 14 నుంచి 19 దాకా చూసుకున్నా కూడా ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం తీసుకున్నా కూడా మనకు యువతలో నైపుణ్యాన్ని పెంచాలి అని చెప్పి ఐటీని విప్లవం తీసుకుని వచ్చిన ఘనుడు మన చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, క్వాంటమ్ వ్యాలీని మనం చూస్తున్నాం, ఏ విధంగా ప్రారంభించబోతున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. బంగారు భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కంకణం కట్టుబడి అదే ద్వారా ముందుకెళ్తా ఉంది. ఈ మొత్తంలో ఒక శని లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని కోణాల్లో కూడా అడ్డుకుంటూ, అన్ని కోణాల్లో కూడా విమర్శిస్తూ ప్రజల్లో ఒక భయాందోళనకరమైన వాతావరణం సృష్టిస్తూ ముందుకెళ్తా ఉంది. వీళ్ళ మాటలు నమ్మశక్యంగా లేదు, నమ్మకండి అని చెప్పి మీ ద్వారా ఈ రోజు ప్రజలకు విధు పలుకుతున్నాం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వము ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మళ్ళా మన కోసం నమ్మకం పెట్టుకునే విధంగా స్థానిక సంస్థలు మీరు ఖచ్చితంగా చూస్తారు. ఏ విధంగా కూటమి పరిపాలన ఉంటుందో ఖచ్చితంగా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా తీసుకుని వెళ్ళే బాధ్యత ప్రభుత్వానికి. ఆ విధంగా శ్రీనివాసరావు గారు మీ వర్డ్స్ వెంకటరెడ్డి గారు చెప్పారు కదా, విద్యాశాఖ ఏమనేసి ఇప్పుడు పాఠశాల విద్యకి 32,000 కోట్లు 32,308 కోట్లు కేటాయించారు సార్. అలాగే మనకి రాయలసీమ హార్టికల్చర్ హబ్ కి 30,000 కోట్లు కేటాయించారు. విశాఖ ఆర్థిక ప్రాంతానికి 28 కోట్లుగా ప్రకటించారు. అలాగే ఈ రోజు మనకి మెట్రో రైలు కూడా మీకు సెంటర్ లో చూశారు. ఇవన్నీ అభివృద్ధి కదా అని అడుగుతాను సార్. ఇప్పుడు వైసీపీ నాయకులు ఏదో చెప్పి మహిళలకు ఏమవ్వలేదు. ఈ రోజు రైతుల కోసం మాట్లాడుతున్నారు ఈ వైసీపీ నాయకులు. రైతులకి అన్యాయం చేసింది, మోసం చేసింది వైసీపీ పార్టీ. ఆ రోజు రాజధాని రైతుల్ని రోడ్ల మీద కొట్టి మీరు వ్యాపారం చేశారని చల్లపల్లి శ్రీనివాసరావు, మీరు రైతులు వ్యాపారం చేశారు అన్నారు. కొత్త సత్యనారాయణ ఇది శవాలు కొట్టన్నారు. అవన్నీ మర్చిపోయి ఈ రోజు అసెంబ్లీ కోసం కానీ రాజధాని కోసం కానీ మాట్లాడే హక్కు వైసీపీ నాయకులు లేదు. ఈ రోజు బొత్స సత్యనారాయణ మండల సభలో కూడా చెప్పారు. ఈ రోజు మాట్లాడడం ఏడని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు, లోకేష్ పేరు, అలాగే పవన్ కళ్యాణ్ పేరు 75 సార్లు, వీరి పేరు మోడీ గారి పేరు 50 సార్లు, చంద్రబాబు నాయుడు పేరు 75 సార్లు అని చెప్తున్నారు. మరి జగన్ బడ్జెట్ చేయమంటారు అడుగుతున్నాను. ఇప్పుడు అసెంబ్లీలో కూడా మండల సభలో కూడా మేము జగన్ బడ్జెట్ చేయమంటారా? మీరు మీలాగా వైసీపీ నాయకులాగా రేపు ఆ రోజు అసెంబ్లీలో పక్కపక్కలో నవ్వడం, ఎవరిని ఎత్తుగత్తంగా వెళ్ళి మాట్లాడడం, తిట్టడం, బూతులు మాట్లాడడం మీరు వైసీపీ నాయకులు. అసెంబ్లీలో బూతులు మాట్లాడేది ఎవరు? మీ వైసీపీ నాయకులు. ఏ భారతదేశంలో ఏ అసెంబ్లీలో కూడా మాట్లాడలేదు. మీకు ఇంకా వైసీపీ నాయకులు ఎక్కడ మాట్లాడదు కూడా తెలియదు. మీరు డెవలప్మెంట్ చేసింది బూతులు డెవలప్మెంట్ చేశారు వైసీపీ నాయకులు తప్ప ఎక్కడ నీతి నిజాయితీ ఎక్కడ కూడా మాట్లాడుతున్నట్టుగా కూటమి ప్రభుత్వం ఊరుకుండేది లేదు. నీతి నిజాయితీతో మాట్లాడండి. ఈ రోజు అన్ని సంక్షేమ పథకాలు కూడా ఈ రోజు వస్తున్నాయి. ఏదైతే కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిందో అన్నిటిని నిలబెట్టుకుంటాం. రాబోయే రోజుల్లో మహిళలకి 1500 కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకేవేవి చెప్పామో అన్ని కూడా ఈ రోజు ఇచ్చే పరిస్థితి ఉంది. రైట్ శ్రీనివాస్ గారు, రైట్ అండి. విసనగిరి శ్రీనివాసరావు గారు ముగిద్దాం అండి. రైట్ శ్రీనివాసరావు గారు థ్యాంక్ యూ అండి. జిలానీ బాషా గారు టీడీపీ అధికార ప్రతినిధి థ్యాంక్ యూ. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వైసీపీ సీనియర్ నాయకులు ధన్యవాదాలు. అదేవిధంగా సుబ్బారెడ్డి గారు బీజేపీ కడప జిల్లా అధ్యక్షులు, అందరికీ కూడా ప్రైమ్ డిబేట్లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. సో అన్ని రంగాలు అన్ని ప్రాంతాల అభివృద్ధిగా కూడా ఈ వార్షిక బడ్జెట్ ఉంది. రానున్న 2-3 సంవత్సరాల్లో కూడా ఇంకా మెరుగైన బడ్జెట్ ప్రవేశపెడతాం అంటున్నారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షలు, ఆశలు మరి ఈ బడ్జెట్తో నెరవేరబోతున్నాయా? 2047 లక్ష్యానికి కూడా, వికసిత్ భారత్ లక్ష్యానికి ఇది ఒక రోడ్ మ్యాప్ అని మనం అనుకోవచ్చా? సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది, వెయిట్ చేసి చూద్దాం. ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.